ఓం శాంతి. ఆగస్టు 20 అండ్ 21 పాయింట్ ఉంది. దాది ప్రకాష్ మనజీ ప్రత్యేకతల్లో దాదీజీ ఎప్పుడు చెప్పేవారు, మనకు కేవలం మధుబన్ మాత్రమే కాదు, ఈ యజ్ఞమంతా బాబాది, అనగా మనది. దేశ విదేశాల నుండి అందరూ బాబా పిల్లలే, బాబా కుటుంబమే, బాబా కేంద్రాలు. కాబట్టి అందరిపై సమానమైన ప్రేమ ఉంది. బుద్ధి ఎప్పుడు విశాలంగానే ఉంది. మధుబన్ అందరిది. ఇది బాబా చరిత్ర భూమి, కర్తవ్య భూమి, ప్రియమైన అలౌకిక భూమి. దీనిపై అందరికీ సమానమైన హక్కు ఉంది. అటువంటి విశాలమైన భావన వారి హృదయంలో ఎప్పుడు నిలిచి ఉండేటువంటిది. దాది ఎప్పుడు చెప్పేవారు, బాబా నాకు డ్యూటీ ఇచ్చారు, నా పిల్లలందరినీ సంభాళించాలి అని. కాబట్టి బాబా నాకు ఈ డ్యూటీ ఇచ్చినప్పుడు సంభాళించడంతో పాటు అందరితో కలిసి నడిపించాలి అని నేను భావిస్తాను. నేను అందరితో కలిసి నడుచుకోవాలి, అందరినీ సమానంగా చూడాలి. ఈ వ్యక్తి లేక ఆ వ్యక్తి ఇలాంటి వారు, ఇతన్ని వదిలేద్దాం అని నేను ఎప్పుడు అనలేను. వదిలేస్తే ఎక్కడికి వెళ్తారు? నేను ఎవరిని వదిలిపెట్టకూడదు, ఎవరికి దూరంగా వెళ్ళకూడదు. బాబా వారిగా మారిన తర్వాత వారిని మనం సంభాళించాలి, ముందుకు నడిపించాలి. నేను ఎవరి లోపాలని బుద్ధిలో ఉంచుకుని ముందుకు సాగను. ఎవరి అవగుణాలను మనసులో పెట్టుకోకండి అనే ఈ మంత్రాన్ని నేను ఎప్పుడు గుర్తుంచుకుంటాను. అవగుణాలను మనసులో పెట్టుకోవడం వల్ల వృత్తి మరియు ప్రవర్తన అలాగే మారిపోతాయి. బాబా ప్రతి పిల్లవాడిలో ఏదో ఒక విశేష గుణం ఉంటుంది. అందుకే దాదీజీ సదా గుణగ్రాహిగా ఉన్నారు. అచ్చా. ఓం శాంతి.